గత 5 సంవత్సరాలుగా రాజేష్ అన్నతో సమత సైనికులతో ఎన్నో ఉద్యమాలలో పనిచేసిన 2023లో అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యాను. అప్పటి నుంచి ఎన్నో మానవ హక్కుల కేసులు, నేరెళ్ల కేసు విషయమైనా, దిశ కేసు విషయమైనా ఎన్ని మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగిన ఆ ఉద్యమాలని బయట పోరాటం చేస్తున్న మిత్రులతో పాటు కోర్టులో నేను పోరాటం చేస్తున్నా. ఎన్నో ఎన్కౌంటర్ కేసులకు వెళ్ళిన. ఇప్పటి నుంచి రాజ్యాంగ రక్షణలో భాగంగా నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. దీనిలో భాగంగా తెలంగాణలో ఉన్న మిత్రులందరికీ పౌర హక్కుల చట్టం ఏదైతే ఉందో 1964 SC/ST యాక్ట్ మీద నాతో ఉన్నంత అందరికీ, నేను నాతో అయినంత వరకు అందరికీ క్యాడర్ క్యాంపులు పెట్టి ఆ చట్టంపై అవగాహన కల్పిస్తూ ఎట్లా కంప్లైంట్ చేయాలి, ఎట్లా లీగల్గా ప్రొసీడ్ కావాలి, చట్టాన్నిలో ఉన్న లొసుగుబాట్లతో మన మీద చేస్తున్న దాడులను ఖండిస్తూ కోర్టులోనే సమాధానం చెప్తూ వాళ్ళని కన్విక్షన్ చేస్తూ మన మీద దాడులు జరిగినప్పుడు SC/ST యాక్ట్ అయితే మనకు తుపాకులు ఇవ్వమని చెప్పిందో మన మీద దాడులు జరుగుతూ తుపాకులు కూడా తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే 1989 SC/ST యాక్ట్లో మన మీద కనుక దాడి జరిగితే చట్టాన్ని మన గన్మెనీమని, తుపాకులీమని చెప్పింది. అట్లాగే మనకు ప్రొసీజర్ తెలియక చాలా కేసులు కాంప్రమైజ్ అవుతున్నాం. ఇప్పటి నుంచి రాజ్యాంగ రక్షణలు తెలంగాణలో ఉన్న అన్ని కోర్టులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడుతుంది. 10 కోర్టులు మాత్రమే ఉన్నాయి. రాజ్యాంగ రక్షణలతో లీగల్గా నేను చేసేదంటే హైకోర్టు రిజిస్టర్ గారికి నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి 10 కోర్టులను 33 జిల్లాలో 33 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చేయడంగా నేను చేస్తానని ప్రామిస్ చేస్తున్నా రాజ్యాంగ రక్షణ గారికి. అలాగే ఎన్ని అయితే ఉన్నాయో వాటికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి 60 రోజులలో విచారణ జరపాలని చట్టం చెప్తుంది. దానికోసం హైకోర్టులో విస్తృతమైన పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాగే ఈ చట్టం ఏం చెప్తుందంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద మనకు నమ్మకం లేదు కాబట్టి మనలో ఉన్న న్యాయవాదులను మనమే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అపాయింట్ చేసుకొని మన వాళ్ళకి రక్షణగా ఉంచి, అలాగే వాళ్ళకి ఏవైతే కాంపన్సేషన్ డబ్బులు వస్తాయో అవి కూడా FIR దశలోనే సగం డబ్బులు విక్టిమ్స్ ఎంతైతే అంటే, అలాగే 1964 పౌర హక్కుల ఏదైతే సివిల్ రైట్స్ యాక్ట్ ఉందో దాని ప్రకారం ప్రతి భారత పౌరునికి జరుగుతున్న అన్యాయాలు ఏదైనా VDC ఇవన్నీ ఉన్నాయో వీటి మీద విస్తృతమైన పోరాటం చేయడానికి రాజ్యాంగ రక్షణలో నేను ముందు ఉంటానని ఈ సంఘాన్ని పెట్టినటువంటి ఆవిర్భావం 28 తారీఖు జరుగుతుంది కాబట్టి నా ఫుల్ మద్దతు ఇస్తానని తెలుపుతూ ధన్యవాదాలు. జై భీమ్. నమస్కారం అండి, నా పేరు శ్వేత. నేను హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. రాజ్యాంగ రక్షణ దళ అనే కాన్సెప్ట్ చాలా పాతదైనా కానీ కూడా చాలా ఉన్నతమైన విలువలున్న కాన్స్టిట్యూషన్ని మనం ఎలా కాపాడుకోవాలనేది రాజేష్ అన్న ద్వారా నేను చాలా తెలుసుకున్నాను కూడా. కాబట్టి ఐ హార్ట్ఫుల్లీ ఎక్స్టెండ్ మై సపోర్ట్ టు రాజేష్ అన్న ఇన్ దిస్ fight for Rajyanga Rakshana Dal, and I will be with him for whatever cause this has been started, but I'll give my full support to Rajesh Anna and all others who are fighting for this great cause. Thank you.